దేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా మెరుగైన రాబడి అందించే పథకాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, ఆర్బీఐ బాండ్లు వంటివి ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. వీటిని మళ్లీ మార్చకుండా యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో ఒకటి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేటుతో లింక్ అయ్యి ఉన్న ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎన్ఎస్సి వడ్డీ రేటు 7.7% ఉండగా దీనిపై అదనంగా 35 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ ఆర్బీఐ బాండ్లలో వస్తుంది. కాబట్టి దీంట్లో వడ్డీ రేటు ప్రస్తుతం 8.05% ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. కానీ ఆర్బీఐ బాండ్ వడ్డీ రేట్లు సంవత్సరంలో 2 సార్లు మారతాయి. జనవరి, జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఇక ఆర్బీఐ బాండ్ స్కీమ్ పూర్తి వివరాలు చూస్తే అత్యధిక వడ్డీ రేటుతో ఈ స్కీమ్ చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ స్కీమ్ కాల పరిమితి 7 సంవత్సరాలుగా ఉంది. కనీస పెట్టుబడి 1000గానే ఉంది. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలాంటి పరిమితి లేదు. చాలా వరకు కాల పరిమితితో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లు అధికంగా వడ్డీ రేటుతో మెరుగైన రిటర్న్స్ అందిస్తూ ఉండడం విశేషం. 7 ఏళ్ల వరకు డబ్బు ఇన్వెస్ట్ చేసి మధ్యలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేని వారికి ఈ స్కీమ్ రిస్క్ లేకుండా బెస్ట్ ఆప్షన్గా నిపుణులు చెబుతున్నారు. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో కూడా సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మాత్రమే దీనికంటే అధిక వడ్డీ ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ బ్యాంకులో 5 ఏళ్ల ఎఫ్డీ రేట్లు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.30%, కెనరా బ్యాంక్లో 6.25%, ఎస్బీఐలో 6.05%, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో 6.10%గా ఉన్నాయి. 10 ఏళ్ల ఎఫ్డీ రేట్లు చూసిన కెనరా బ్యాంకులో 6.25%, ఎస్బీఐలో 6.05%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6%గానే ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో చూసిన 5 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై డీసీబీ బ్యాంకులో 7.15%, ఎస్ బ్యాంక్ 6.75%, ఆర్బీఎల్ బ్యాంక్ 6.70%, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. దీనికంటే ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.